దేవుని పిల్లలారా, సార్వత్రిక సంఘ దేవుని కుటుంబానికి నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట. మరి ప్రభువారు మనకిచ్చిన గొప్ప రక్షణను కొనసాగించుతూ మరి పరలోక రాజ్యానికి సిద్ధపడి ఆ సంఘ కుటుంబములో బుద్ధి కలిగిన కన్యకులుగా మరి బ్రతుకుతున్న మనందరి పట్ల ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడైన మన విమోచకుడైన క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు మన కన్న తండ్రికి నేను చెల్లిస్తూ కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం గడిచిన వారం ఒక అంశాన్ని మొదలుపెట్టాం. మొదటి భాగముగా మరణించిన వారు ప్రేతాత్మలుగా మారతారా అన్న విషయాన్ని. ఈరోజు రెండవ భాగంగా దీన్ని కొనసాగింపుగా చూసి సమయానుకూలంగా ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూయండి. దేవుని సహాయార్థం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పిల్లలు కుడి వచ్చి ఉన్నారు నాయన. విలువైన ఈ సంగతులు విని మేలు పొందుకొని ఆత్మీయ అనుభవాలతో మెలకు కలిగి జీవించి మోసపోకుండా దగా పడకుండా నేను క్రైస్తవ సమాజపు పిల్లలను సంరక్షించమని, మేలు చేత నేను మంచి చెడులను నేను వివేచించుటకు దివ్యమైన జ్ఞాన హృదయాన్ని కలిగజేయమని, ప్రేమతో విజ్ఞాన సంబంధులు బిడ్డలు విని మేలు పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన వారం మనం ఒక చోట ఆగం. మరణించిన వారు ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోవాలి అని. ఓకే, పాతాళానికి వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి వచ్చి ప్రేతాత్మలుగా ఏమైనా మారతారా అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇదే యోబు గ్రంథము. రండి మనం త్వరగా లేఖనాలకు వెళ్ళిపోతాం. 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. మేఘం వెళుతూ ఉంటుంది, విడిపోతే కనబడదు. ఎలాగైతే అదృశ్యమవుతుందో పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. ఎప్పుడు 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 రాడు. ఏ కాలంలో కూడా రాడు పైకి. 10వ వచనం. అతడికి ఎన్నడూనూ తన ఇంటికి రాడు. ఒక ఇంటికి వచ్చాడనుకున్నావేమో. అతని స్థలము అతన్ని మరలా నెరుగడు. అతను ఎక్కడ చనిపోయాడో అతను తెలియదు. ఏ ఊరో ఏ ఇల్లో తెలియదు. ఏ చోటో అతనికి తెలియదు. రాడు. బాగా ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే, సూర్యుని కింద అంటే భూమి మీద జరుగుతున్న దేనికి కూడా అతనికి పాలు ఉండదని అర్థం, సంబంధం లేదని అర్థం. బాగా అర్థం ఉంది కదా. చనిపోయిన వ్యక్తి పాతాళానికి వెళ్ళిన తర్వాత ఇక ఎప్పుడునూ రాడు. తన ఇంటికి రాడు, తన స్థలాన్ని ఎరగడు అని ఉంటే మనమేమంటున్నామంటే, పలానా సత్యవతమ్మ ఇల్లు కడుతుంది, పాపం స్లాబ్ దగ్గరికి వచ్చింది, మనిషి చచ్చిపోయింది, ఇప్పుడు కోరికలు తీరక ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది అంటాం. ఆ ఇంటి చుట్టూ తిరిగి ఏం చేస్తుంది? గోడ ఏమైనా కడుతుందా, లేకపోతే మేస్త్రికి ఏమైనా ఒక గమ్మెలు అందిస్తుందా? సున్నం కలిపి ఒక ఇటుకైనా పెడుతుందా? మన మాటలు ఎలా ఉంటాయంటే, ఏమండి, ఇలాంటి కథలు ఎలా వచ్చాయంటే, కొంచెం మనస్సు పెడితే, కాస్తంత మనసు పెడితే వెంటనే ఎలాగా అబద్ధాలని ఇట్టే తేల్చేవచ్చండి. వీగిపోతాయి ఇవన్నీ కూడా. చూడండి, మనం దెయ్యాలకి ఇచ్చే రూపాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయండి. చాలా వెరైటీగా. ఏమిస్తాం రూపాలు వాళ్ళకంటే? చాలా విచిత్రంగా ఉంటాయి. తెల్ల చీర కట్టుకుంటారండి. దెయ్యం ఎప్పుడు తెల్ల చీరే. పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది, ఎప్పుడు కూడా దెయ్యాలు ఆడవాళ్లే స్త్రీలని సూచిస్తారండి. పురుషుల్ని ఎక్కువ సూచించరు అసలు. నెవర్. ఎక్కువ, చాలా రేర్ అన్నమాట. ఎక్కువగా మనం దెయ్యాలుగా మారేవాళ్ళు ఎవరిని మనం చూపిస్తామంటే స్త్రీలని చూపిస్తాం. ఎలా కనబడ్డారంటే తెల్ల చీర కట్టుకుంటుందంట. బ్రతుకున్నప్పుడు చాలా చీరలు ఇష్టం కదా, రంగురంగు చీరలు కదా.
మరి అప్పుడు తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది? ఓహో, మనిషి దెయ్యాలకి ఇచ్చే యూనిఫామ్ అది. ఒక స్కూల్లో ఒక జాబులు యూనిఫామ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే మనుషులు దెయ్యాలకి ఇచ్చే యూనిఫామ్ అనమాట తెల్ల చీర. రెండవది మల్లె పూలు పెట్టుకుంటారు వాళ్ళు. కనకమ్మరాలు, సన్నజాజులు, మందారాలు ఏం పెట్టుకోరు, ఓన్లీ మల్లెపూలే పెట్టుకోవాలి. మనం ఒక కోడ్స్ అనమాట దెయ్యాలకి ఇచ్చే కోడ్లు. అంటే సినిమాలు, నవలలు, సీరియల్ ఇవన్నీ బాగా ప్రేరేపితులై ఇవే వాళ్ళ డైరెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా దాన్నే మనం నిజమనుకుని నమ్ముతున్నాం. మూడవ రూపం ఏంటంటే తల విరబూసుకుని ఉంటారు, జడేసుకోదు అసలు పాపం. ఎప్పుడు తలస్నానం చేసే ఉంటుంది దెయ్యం, తల విరబూసుకొని ఉంటుందండి. మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుంటుంది. పైగా కాళ్ళకి పట్టీలు, గజ్జులు, నడుస్తుంటే గళ్ళు మన ఊరంతా వినబడాలి. అటువంటి పట్టీలు మాత్రమే పెట్టుకుంటుందండి. పైగానండి వాళ్ళ టైమింగ్ ఎప్పుడంటే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత, అది అమావాస్య, అప్పుడే తిరుగుతారంట. మామూలుగా తిరగరా, మామూలు రోజులు మామూలు డే టైంలో తిరగరా. చూసారండి మనం ఇచ్చే రూపాలండి. ఆడవాళ్ళు చులకన మనకి, స్త్రీలు వాళ్ళకి ఇస్తే రూపాలు. నేను అబద్ధం చెప్తున్నానా? నిజాలే కదా బాబు ఇవన్నీ కూడా. ఇకపోతే గత వారం మనం విన్నా, ఎవరు మారతారంటే కోరికలు తీరని వారు మారిపోతారంట. రండి, కోరిక లేనోడు ఎవరండి? 120 సంవత్సరాలు ఉన్న ముసలిదాని దగ్గరికి వెళ్ళి, మామ నీ కోరిక ఏంటి అంటే అదేమన్నా తెలుసా? ఆఖరి మనవాడు పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుంటుంది అంటది. లేదా నాకు పలానా కూర తినని ఉంటుంది, లేదా పలానా ఐటెం నాకు కావాలి, ఏదో ఒక కోరిక చెప్పే ఉంటుందండి, చెప్తూనే ఉంటుందండి. కోరిక తీరని వారు ఎవరండి లోకములో? పోనీ ఇదే మాట నిజమైతే కోరికలు తీరని వారు దెయ్యాలైతే, చనిపోయిన వారు కోరికలు తీరని చనిపోయిన దెయ్యాలైతే అందరూ దెయ్యాలే ఉండాలి, అందరూ దెయ్యాలే ఉండాలి. అందరికి కోరుకుంటాయి కదండి. కొందరికి స్వీట్స్ అంటే ఇష్టం, కొందరికి హాట్ అంటే ఇష్టం, కొందరికి చికెన్ అంటే ఇష్టం, కొందరికి చేపల కూర అంటే ఇష్టం. ఏమండి మరి ఆ ఇష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద అమాయకుల మీద వాలి, నాకు కోడి కూర కావాలి, కోడి ఫలా కావాలి, గార్లు కావాలి, చేపల కూర కావాలని సామాన్య మనుషుల మీద పడితే ఏమొస్తుంది? ఎన్నో కర్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎన్నో స్వీట్ స్టాల్స్ ఉన్నాయి, ఎన్నో గొప్పగా 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి తినొచ్చు కదా. అమాయకుడి దగ్గర ఏముంటుందండి? పేదోడి దగ్గర వాడి మీద పడితే కోరికలు అక్కడికి వెళ్ళి తీర్చుకోవచ్చు కదా. అలాగే వెళ్ళవా? ఓహో, వాటికి కూడా ఒక నియమం ఉందన్నమాట, పేదవాళ్ళ మీదే పడాలి. కోరిక ఎవరైతే తీర్చడో వాడినే మనం పీడించాలనా? చూసారండి ఎంత ఫన్నీగా ఉన్నాయండి ఇవన్నీ కూడా. కోరికలు తీరట్లేదు, మరలా కోరికలు తిరిగి వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతుందంట. ఎందుకు తిరగాలి? తిరిగి ఏం చేస్తుంది? ఇంటిని ఏమన్నా పాకనే బిల్డింగ్ చేస్తుందా? పోనీ బిల్డింగ్ ఎప్పుడు పాక చేస్తుందా? లేదండి, అది అబద్ధం. రెండవది పగ తీరకపోతేనంట. పగ తీరకపోతే ఏమండి, మన ఊర్లో చాలామంది మనం ఈ న్యూస్లో చూస్తూ ఉంటాం, పలానా వ్యక్తి పలానా వ్యక్తిని మర్డర్ చేశాడని, పలానా భార్య పలానా భర్తని చంపిందని, పలానా భర్త పలానా భార్యని చంపాడని, కుక్కల కోసం ఫ్రిడ్జ్లో పెట్టాడని, ఇలా చాలా వింటాం. పిల్లల్ని చంపేశారని. అండ్ ఇవే నిజమైతే మరి చనిపోయిన వారు వచ్చి వారు వీళ్ళమే పగ తీర్చుకోవచ్చు కదా, మరి ఇంకెళ్ళి బతికే ఉన్నారు. మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు, మా తాతని చంపిన వారు ఇంకా బతికే ఉన్నారు అన్నాడు ఆయన. అంటే మరి ఆ తాతని చంపినప్పుడు ఆ తాత దెయ్యమైపోయి పగ వచ్చిన వాళ్ళు పగ తీర్చుకోవచ్చు, మరి ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు అంటే ఇవన్నీ మనకి ఎలా కనపడుతున్నాయి అంటే, మనకి పరిటాల రవి గారిని ముద్దు సీని చంపాడైనా అందరూ చెప్పారు. ముద్దు సీన్ని చంపిన వారు ఒక ఎవరో జైల్లో ఎవరో పేరు ఉంది. మరి వాళ్ళు ఎవరెవరో ఒకరి చేత ఒకరు చంపబడ్డారు తప్ప సూరి అనే అతన్ని భానుప్రకాష్ చంపాడని మనం విన్నాం, న్యూస్లో టీవీలో చాలా చూసాం. మరి పగ తీర్చుకోవచ్చు కదా, పగ తీర్చుకోవచ్చు కదా.
వచ్చి ఆయన దెయ్యంగా మారిపోయి రాజీవ్ గాంధీని ప్రభాకర్ పిళ్ళే చంపాడంటారు. మరి ఆయన వచ్చి పగ తీర్చుకున్నాడా? బిన్ లాడెన్ని బరాక్ ఒబామా చంపాడంటారు న్యూస్లు. మరి వాళ్ళు చంపించు కదా. కిల్లర్ వీరప్పన్ని పోలీసులు చంపారంటారు. మరి పగ తీర్చుకోవచ్చు కదా వచ్చి కిల్లర్ వీరప్పని. తీర్చుకోలేదే, ఎందుకు జరగడం లేదు? అందుకే దేవుడు చెప్పాడు, కలగబోయేది ఏదో మనుషులకి తెలియదు. కానీ ఎలా మాట్లాడతారంట? విస్తారంగా మాట్లాడతారంట. బైబిల్ ఒక మాట ఉందండి, ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను గారి మాట రాశాడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. 9వ అధ్యాయము 4, 5, 6 వచనం చదువుదాం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. వాళ్ళతో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఆశ ఉంటుంది. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలు కదా, పోలికలు చెప్పాడు. బ్రతికి ఉండవారు తాము చత్తురని ఎరుగుదురు. అందరికీ తెలుసు చనిపోతాం ఏదో ఒక రోజు, చావరని ఎవరు చెప్పారండి? సంఘాల్లో చెప్పవలసినది చెప్పాలి, సంఘాల్లో నేర్పించాలి. క్రైస్తవుడు అంటేనే మరణం తర్వాత జీవితం. ఈరోజు మభ్యపెట్టి ఆశ పెట్టి సంఘాలను సంఖ్య పెంచుకొని తప్పించడంలో నిమగ్నమైపోతున్నారు సంఘ కాపరులు. ఆ కుటుంబంలో ఏదో ఒక లోటు కలగగానే, ఏదో ఒక మరణము, ఒక వ్యాధి కలగానే మాకెందుకు వచ్చింది, మేము దేవుని నమ్మకం మాకు రాకూడదు కదా అన్న ఒక ఆలోచనలో వాళ్ళు బతుకుతున్నారు. చివరికి సంఘానికి వాళ్ళు దూరం అయిపోతున్నారు, అనేకులు దూరం చేసుకునే పరిస్థితి, సంఘాలు నాశనం అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే చెప్పలేదు కనుక. అసలు వారికి ప్రారంభం చెప్పవలసినదే, క్రైస్తవుడంటే వదక సిద్ధపడిన గొర్రె అని చెప్పాలి. ప్రాణం పోయిన తర్వాతే కదా క్రైస్తవ జీవితం. మరణం మేలని చెప్పాలి. ఒక జన్మదినమ కంటే మరణదినం మేలని చెప్పగలగాలి. అప్పుడే కదా మనకు అర్థమయ్యేది దేవుని వాక్యం. అది చెప్తున్నాడు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారు ప్రేమింపరు, మన పాయింట్, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు, కుదరదు అండి. వారు పగ పెట్టుకోరండి, ప్రేమించరండి. చనిపోయిన తర్వాత పాతలు వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు పగ పెట్టుకోరు, కోరికలు ఏమి ఉండవు. మరి దేవుడేమో ఇలా చెబుతున్నాడు, మనుషులేమో అలా చెప్తున్నారు. ఏది నమ్మాలి? దేవుని మాట నమ్మండి. 3వది, అర్ధాంతరంగా చనిపోతే వాళ్ళు దెయ్యాలుగా మారతారు. ఎంతమంది చనిపోతలేదండి అర్ధాంతరంగా? ఒక ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, ఒక కుటుంబాల్లో కానీ ఎంతమంది చనిపోతారండి? ఆ ప్రత్యేక తెలంగాణ రావటానికి ఎంతమంది ఆత్మాహుతులు అయిపోయారండి. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ఎంతోమంది పాపం విద్యార్థులు ఆ తెలంగాణ ఉద్యమములో. మరి వాళ్ళందరూ దెయ్యాలుగా మారిపోయి ప్రభుత్వాలు బట్టి పీడిస్తున్నారా? లేదు కదా. మరి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఏంటి? ఇన్ని అబద్ధాలన్నీ కూడా చలామణి అవుతున్నాయండి ఈ లోకంలో. ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయంటే, నలుగురు ఆడింది మాటగా, నలుగురు ఆడింది పాటగా ఈరోజు మారిపోయింది ప్రియమైన దేవుని సంగమా. ఏమండి, మరి ఇలాగ దేవుని వాక్యాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కొన్ని మాటలు మీరు అడగొచ్చు. ఏంటి అనంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు అలాగే అపోస్తలుల శిష్యులు పౌలు గారు మరి వెళ్ళగొట్టిన దెయ్యాలే కదా, మరి అవేంటి అంటే, వాళ్ళు మరణించిన వారు దెయ్యాలుగా మారొచ్చినవారు కాదు వాళ్ళు. మరి ఎవరు వాళ్ళు? అవి ఎలాగొచ్చాయంటే, పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు దేవుని ఎదుట అపరాధం చేసినప్పుడు వారు త్రోయబడ్డారు. భూమి మీదకి త్రోయబడినప్పుడు వారు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు, దేవుడి శక్తిని పోగొట్టుకున్నారు. ఈ భూమి మీద దేవుని రూపం పోయింది, దేవుని మహిమ పోయింది, దేవుని స్వభావం పోయి మరొక్క స్వభావం, దెయ్యము రూపం, వ్యతిరేక భావం వారిలో ఒక నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంది. పడిపోయిన దేవదూతలు ప్రేతాత్మలుగా
భూతాలుగా దెయ్యాలుగా మనుషుల్ని భ్రమపరుస్తున్నారు తప్ప మరణించిన వారు మాత్రం దెయ్యాలు కాదు. అంటే ఇవి ఎక్కడ నుంచి రావాలి అన్నా దేవుని యొద్ద నుంచి రావాలండి. అంటే దేవుని పర్మిషన్తోనే రావాలండి. దేవుని పర్మిషన్తో రావాలండి. మీరు ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. మీరు చదవండి. సౌలు గారిని దేవుని ఆత్మ విడిచిపెట్టింది, దురాత్మ దేవుని యొద్ద నుంచి వచ్చిందంట. ఎక్కడి నుంచి? దేవుని ధనాగారంలో దురాత్మలు ఉన్నాయని అర్థం మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి? అటు దేవుని దూతలైనా ఇటు దురాత్మలైనా దేవుని యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండాలి, దేవుని పరిధిలో ఉండాలి. ఆయన పరిధి దాటి దెయ్యం ప్రవర్తించడానికి కూడా కుదరదండి. వాడు మోసం చేయగలడు, భ్రమపరచగలడు తప్ప మనిషిని చంపలేడు. వాడు అడుగుతాడు, దేవుని దగ్గర అడుక్కుంటాడు. ఇదిగో నీ కొడుకు గురించి గొప్పగా చెప్తున్నారు కదా, సంతోష్ పాల్ గురించో, సందీప్ గురించో, ఆ సౌలు గురించో, దావీదు గారి గురించో, ఒక్కసారి నాకే శోధిస్తాను, యోబు గురించి శోధిస్తాను, వదిలిపెట్టాను అడుగుతాడు. వాడు మన సామర్థ్యం తెలుసుకోవటానికి దేవుడు వదులుతాడు. మీకు మాట చెప్పాలి, దేవుడు మనల్ని రాజులుగా చేశాడు, రాజునే యాజక సమూహంగా చేశాడు. రాజు మనమే, యాజకుడు మనమే. అయితే దేవుడు మనకి కిరీటాలు వెంటనే ఇవ్వడు. యుద్ధము చేసి గెలవాలి. యుద్ధము చేసి గెలిస్తే అప్పుడు కిరీటం దొక్కుతుంది. బైబిల్ అది చెప్తున్నాడు, నేను పోరాడాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. మనుషులు చెప్పడం కాదు, ఇది బైబిల్. నీతి కిరీటం నువ్వు గెలిస్తే కదా వచ్చేది. పోరాటము చేయాలి. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయాలు కదలాలి. సౌలుకి దురాత్మ రావాలన్నా దేవుని పర్మిషన్ ఉండాలి. పరిశోధనలో గెలవాలి, శోధనలో నిలవాలి. శోధన తీసే ప్రభువా అని ప్రార్థన చేయకండి. కాబట్టి అపవాది అయిన దేవుని పర్మిషనే ఉండాలి. మరి ఎందుకు వచ్చాయి అవి? యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 31 వచనం, 30-31, 20వ అధ్యాయం 30-31 వచనాలు. యోహాను సువార్త, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను. ఇవి జరిగి వ్రాయబడ్డాయి. అంటే యేసు క్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా మనల్ని ఎరగాలి. లోకం తెలుసు, కొన్ని అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, ఎవరి చేయని కార్యాలు జరగాలి. శిష్యుల్ని యేసు క్రీస్తు ప్రభువు ప్రతినిధులను నమ్మాలి. పౌలు గారిని అపోస్తలుని మనం ఎరగాలి లోకం. అందుకని వారు అద్భుతాలు చేయటానికి ఈ దురాత్మలు వారిని పట్టటము జరిగాయి. అవి దేవుడు చెబితే వెళ్ళిపోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు. 24-25 వచనాలు. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చిదవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసును. అందుకేసు నోర్మే, వాని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్ర ఆత్మ వానిని విలవలాడించి పెద్ద కేక వేసి వాని విడిచి. యేసుక్రీస్తు చెప్తే వెళ్ళిపోవాలి, అపోస్తలులు చెప్తే వెళ్ళిపోవాలి, పౌలు చెప్తే అది నియమం. దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఈ లోకం వారిని దేవుని ప్రతినిధులుగా, దేవుని కుమారుడుగా ఎరగాలి. లోక రక్షకుడని ఆ సూచక్రియలు, అద్భుత కార్యాలు రుజువుపరచాలి. యూదుల మధ్య చిన్నపిల్లల వాళ్ళు, శరీర సంబంధాలు. మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే, ఎప్పుడు పడితే అప్పుడు అవి వచ్చేస్తాయా? దురాత్మలు మన దగ్గరికి రావటానికి కుదరదు. దేవుడు అనుమతిస్తేనే రావాలి. అండి మీకు విషయం తెలుసా? దెయ్యాలకి అందరూ తెలుసండి. యేసు క్రీస్తు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, అపోస్తలులు ఎవరో తెలుసు. వీళ్ళందరూ తెలుసండి వాళ్ళకి. అందుకే స్కేవ అనే పిల్లలు, వాడి కొడుకులు, రే మాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, మీరెవర్రా మమ్మల్ని గద్దించడానికండి,
గుడ్డలోడ తీసి పరిగెట్టించేయండి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారండి, వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. మరణించిన వారు దెయ్యాలుగా మారరు, అసంభవము. చనిపోయిన వారు తిరిగి రారు. మరి సౌలు మంత్రాలు సోది చెప్పేదానికి వెళ్తే మరి సమూయేలు వచ్చాడు. సమూయేలు గారిని ఆ మంత్రాలు సోది చెప్పేది పిలిస్తే రాలేదు, ఆవిడ పిలిస్తే రాలేదు. అక్కడ దేవుడు అనుమతిస్తే వచ్చాడు. ఎందుకు? సౌలుకి లాస్ట్ జడ్జిమెంట్ చెప్పాలి. దేవుడు సమూయేలు గారిని పంపించి చెప్పించాడు. ఆమె పిలిస్తే రాలేదు, దేవుడు పంపించాలి. అందుకే ఒక మాట, ఒక అద్భుతమైన మాట హన్నా గారు ఒక ప్రార్థన చేస్తుందండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందు నుంచి రప్పించుచుండువాడు ఆయనే. ఈవెన్ యేసుక్రీస్తు రావాలన్న దేవుని అనుమతి ఉండాలి, తండ్రి అనుమతి. ఎవరైనా సరే సమూయేలు గారు రావాలన్నా దేవుడి అనుమతి ఉండాలి. దేవుని అనుమతి వచ్చాడండి. మరి దురాత్మలు ఇప్పుడు లేవా అంటే ఉన్నాయి. వాళ్ళని దెయ్యాలంట, ప్రేతాత్మ అంట. ఎవరు వాళ్ళు? పడిపోయిన దేవదూతలు. వీళ్ళు ఇప్పుడు మనిషిని పాపం చేయించాలి, అది వాడు తప్పన. నిన్ను ఊగితే నీ కోరికలు ఈ మాట్లాడడంలో వాడికి ఉపయోగం ఏముంది? మరి ఎందుకు ఊగుతున్నారు వీళ్ళంటే అదొక రోగం, మానసిక రోగం, స్కిజోఫీనియా, మానసిక రుగ్మత, ఒకన్న జబ్బులు. అవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే వారిలో ఉన్న ఆలోచనలు, వారిలో ఉన్న భావాలు, వారిలో ఉన్న ఇష్టాలు ఎవరికి చెప్పుకోలేక చాలా ఒత్తిడికి లోనయ్యి, మైండ్ ప్రెషర్, ఒక ఒత్తిడికి వారి యొక్క ఆలోచనలు వారి కృంగదీయటం వల్ల వారి మెంటల్లీ డిజాస్టర్గా మారిపోతారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు ఊగుతూ మాట్లాడుతూ చేస్తారు, మోసం చేస్తూ భ్రమపరుచు ఆత్మ. చెప్తారండి వారు, పలానా చోట ఎలా జరిగింది, పలానా చెప్తారండి. ఎవరు చెప్పారంటే అపవాది చెప్పించాడు, నిన్ను మోసం చెయ్యాలి, వాడు ధర్మ విరోధైన పనులు చేయించాలి. ఎందుకంటే నశించిపోతున్న వారు అటువంటి పైన అభిలాష కలిగి ఉన్నారు కనుక, వారు దాన్ని ఇష్టపడుతున్నారు కనుక, వారిని ఎలాగ నరకానికి పోతారు కనుక దేవుడు వారికి ఆ శక్తిని ఇస్తున్నాడు మోసం చేసుకోరని చెప్పి. మోసపోతున్నారు అంతే. అదే తెస్సలోనికైయుల మొదటి పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో. నశించిపోయేవారు అటువంటి పైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఈ యొక్క లేనిపోయిన మాటల ద్వారా, నీకు మగపిల్లోడు పుట్టబోతున్నాడు. మా తమ్ముడు ఇలా చెప్పాడు. ఎవరు అంట? నీకు మగపిల్లోడు పుట్టబోతున్నాడు అని చెప్పారంట. మగపిల్ల పుట్టబోతున్నాడంట. ఓకే, బాగానే ఉంది. పాపం ఆవిడికి కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయింది. మరి అదేంటి? మరి పాస్టర్ గారు నువ్వు కన్సీవ్ అవుతావు చెప్పిన ఆయన 4 నెలలు అబార్షన్ ఉంది చెప్పలేదా? నీకు మగబిడ్డ పుడుతున్నాడు కదా, ఎప్పుడు? మరి ముందు ఎక్కడ మరి పోయింది గర్భం? మాయ మాటలు ఇవన్నీ కూడా నమ్మకండి. దేవుడు ఏ బిడ్డనిచ్చో తీసుకో, అందరూ గొప్పవాళ్ళే. మగపిల్లోడైనా ఆడపిల్లని దేవుని సంకల్పం పుట్టిన వారే. ఫిలిప్పు అనే స్వార్థకుడికి 4 ఆడపిల్లలు. బాధపడకండి, ఆడపిల్ల తండ్రులైనా మగపిల్ల తండ్రులు దేవుడిచ్చాడు అంతే. వాళ్ళని దేవుని కొరకు పెంచాలంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వారు దెయ్యాలుగా మారరు. మరియు ఎవరు ఉన్నారు దెయ్యాలుగా, భూతాలుగా యేసుక్రీస్తు ఉన్నప్పుడు అని అంటే పడిపోయిన దేవదూతలే. ఇప్పుడు వాళ్ళే మనల్ని మోసం చేస్తున్న ఆత్మలు, మనకి విరోధులు. ఇప్పుడు స్వస్థతలు జరిగితే, ఇప్పుడు అద్భుతాలు జరిగితే, ఇప్పుడు మేలులు జరిగితే, ఇలా ప్రార్థన ద్వారా అప్పుడు వాళ్ళకి కనబడే విధంగా ఇప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆర్భాటాలు ఏముండవు. నువ్వు నమ్ము,
గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మేలులు జరుగుతాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రార్థన విశ్వాసము ద్వారా జరుగుతాయి కార్యాలు. గుర్తుపెట్టుకోండి పాఠం, మరణించిన వారు దెయ్యాలుగా మారరు. వాళ్ళు రారు. పాతాళములో మంచి చేసిన వారు నెమ్మదిగల ప్రాంతంలో పరదేశం ఉంటారు. చెడు చేసిన వారు పాతాళంలోనే వేదనకర ప్రాంతంలో ఉంటారు. క్రీస్తు వచ్చేంత వరకు వచ్చాక పాతాళంలో నెమ్మదిగల ప్రాంతంలో ఉన్న వారిని పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. వేదనకర ప్రాంతంలో ఉన్న వారిని నిత్యగ్నిగుండంలోనికి వేసి వెళ్ళిపోతారు. అది జరిగేది. కాబట్టి ఇటువంటి భ్రమపరుచు మాటలు వినక, నన్ను మరణించినవాడు ఆవరించాడు, గాలి నన్ను పట్టుకున్నాడని ఫీల్ అవ్వక, భయపడక, నా పేకెవరో నొక్కేస్తున్నారని నువ్వు నిద్రలో కలగని అటువంటి బాధలు బందీ కాణాలు కాకుండా మోకరించి ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథం చదివి చక్కగా సుఖమైన నిద్ర కలిగే విధంగా ప్రార్థన చేయండి. దేవుడు మంచి నిద్రనిస్తాడు, మంచి అనుభవాలు ఇస్తాడు. ఇంకా మీరు వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయండి. చక్కగా దేవుని యొక్క కృప దేవుడు మీకు ఎంతో తోడుగా. బైబిల్ నిజమండి, బైబిల్ చాలా నిజమండి. శ్మశానం అంటే భయపడకండి, అక్కడ ఏముండవు, దెయ్యాలు ఉండవు శ్మశానంలో. చచ్చిపోయిన దగ్గర పని ఏముందండి అపవాదికి? బతుకున్న వాళ్ళతో కదా పని, బ్రతుకున్న వాళ్ళు కదా పాడు చేయాలి. వారికి కాళ్ళు ఉండవు, చెవులు ఉండవు, చేతులు ఉండవు. లేదండి, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత వచ్చాడైనా వాళ్ళందరూ భూతం అనుకున్నారు. మరి భూతానికి నాలాగా ఉండవరా చెప్పాడైనా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లూకాసు వార్త 24:39 చదవండి, విషయాలు అర్థమవుతాయి. ఇటువంటి బలపరిచే మాటలు వినకండి, జాగ్రత్తగా నేర్చుకోండి. మరణించిన వారు దెయ్యాలుగా మారరు, ప్రేతాత్మలుగా మారరు, పాతాలను వెళ్ళిపోయి తిరిగి రారు. కాబట్టి వాక్యాన్ని మీ హృదయంలో పదిలిపరుచుకోండి. భ్రమపరుచు వారి మాటలు వినకండి. భవిష్యత్తు ఎవ్వడికి తెలియదు, జరగబోయేది ఎవరికి తెలియదు. మనం నిన్నటి వారం, ఈ రోజు వారము కాము, రేపటి వారం అంతకంటే కాము. సో భవిష్యత్తు ఎవరికి తెలియదు. క్రీస్తు ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి అనేక సత్యాలు చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మన శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పట్టించి దేవుని సన్నిధిలో దేవుని ఏడలు బ్రతుకుదాం. దేవుడి అటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళమేయండి. పరిశుద్ధుల స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామములో మీరు మమ్మల్ని బలపరిచిన రీతి చాలా గొప్పది. ప్రేమించండి, బలపరచండి, అద్భుతంగా నడిపించండి. స్థిరమైన మార్గములలో మమ్మల్ని నింపి నడిపించి కృపనిచ్చి సదా కాపుదలను అనుగ్రహించమని, క్షేమమును భద్రతనిచ్చి వాక్య వినని పిల్లలందరినీ హక్కుని చేర్చుకుని ధైర్యపరచమని, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, భ్రమపరుచు మాటలు నమ్మకుండా లేఖనాలు చదివి నేర్చుకుని ధర్యాసంగం వలె నేను ధ్యానించగల పరిశోధన చేసే భాగ్యం బిడ్డలకు దయచేయమని క్రీస్తు నామములో వినంగడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాస సమాధానం ఇప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.